శ్రీ వారాహి నవరాత్రి మహోత్సవాలు జూలై 15 నుండి 23 వరకు పూజ, హోమాది కార్యక్రమాలు మీ గోత్రనామాలతో నిర్వహించబడతాయి. సంప్రదించండి. శ్రీ మాత్రే నమః. జూలై 17, 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్రవారం. తిథి ఆషాఢ శుద్ధ తదియ, ఉదయం 10 గంటల 3 నిమిషాల వరకు. నక్షత్రం మఖా నక్షత్రం, రాత్రి 11 గంటల 3 నిమిషాల వరకు. వద్యం మధ్యాహ్నం 11 గంటల 26 నిమిషాల నుండి 12 గంటల 59 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 9 నిమిషాల నుండి 9 గంటల 1 నిమిషం వరకు. రాహుకాలం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. అమృతకాలం సాయంత్రం 4 గంటల 18 నిమిషాల నుండి 5 గంటల 49 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 56 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 23 నిమిషాల నుండి 5 గంటల 7 వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 51 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 54 నిమిషాలకు. ఈ రోజు విశేషం ఆషాఢ శుక్రవారం, దక్షిణాయన ప్రారంభం. ఈ జూలై 17 శుక్రవారం అత్యంత కీలకమైన రోజు. ఈ రోజు నుండే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ జూలై 17న సూర్యభగవానుడు పునర్వసు నక్షత్రం 4వ పాదంతో పాటు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనినే కర్కాటక సంక్రమణం అని కూడా అంటారు. ఈ సంక్రమణంతో పవిత్రమైన దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా ప్రయాణించే ఈ 6 నెలల కాలాన్ని దేవతలకు రాత్రి సమయంగా పరిగణిస్తారు. వ్రతాలకు, పితృకర్మలకు మరియు దీక్షలకు ఇది అత్యంత అనుకూలమైన కాలం. ఆధ్యాత్మిక పరంగా ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే, దక్షిణాయనం దేవతలకు రాత్రి కాలం. ఈ కాలంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు. ఇలాంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవభక్తి సాయం ఎంతో అవసరం. అందుకే దేవతల శక్తిని ప్రేరేపించడానికి ఈ కాలంలో ఉపాసనలు, యజ్ఞాలు, జపాలు, అభిషేకాలు చేస్తారు. అందువల్ల ఇది ఉపాసనా కాలం అయినది. శ్రీహరి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్ళి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తారు. ఈ సమయంలో యోగులు, మఠాధిపతులు చాతుర్మాస్య దీక్షను చేపడతారు. శాస్త్రీయంగా దక్షిణాయనంలో సూర్యకాంతి భూమి మీద తక్కువగా ప్రసరిస్తుంది. ఫలితంగా జీవులలో రోగనిరోధక శక్తి క్షీణించి రోగాల బారిన పడతారు. వీటిని నిరోధించడానికి ఈ కాలంలో బ్రహ్మచర్యం, ఉపాసన, తరచుగా ఉపవాసాలు, పూజలు, వ్రతాల పేరుతో పాటించే నియమాలు రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ఎలా చూసినా దక్షిణాయనంలో చేసే జప, దాన, పూజలు ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదించడంతో పాటు పరమాత్మ పాదాలను చేరుస్తాయి. ముఖ్యంగా దక్షిణాయనంలోనే పితృదేవతలు తమ సంతానం ఇచ్చే శార్తలు, విశేష తర్పణాలను స్వీకరించేందుకు భూమిపైకి వస్తారని అంటారు. ఈ సమయంలోనే పితృదేవతారాధనకు సంబంధించిన మహాళాయ పక్షాలు వస్తాయి. పితృదేవతలను సంతృప్తిపరిచే వారి అనుగ్రహంతో సంతానాభివృద్ధి జరుగుతుంది. శ్రద్ధాదులు నిర్వహించకపోవడం కూడా సంతానం లేమికి ఒక కారణమని పెద్దలు పేర్కొంటారు. బ్రతికుండగా తల్లిదండ్రుల సేవ, మరణించిన తర్వాత శ్రాద్ధకర్మలు చేయడం ఎంతో ముఖ్యం, శుభప్రదం. పితృరుణం తీర్చుకోవడానికి అది మార్గం. అంతేకాదు, కని పెంచి కాలం చేసిన తల్లిదండ్రులకు అది ఒక కృతజ్ఞతాపూర్వక చర్య. అలాగే ధ్యానం, మంత్రజపాలు, సూర్యోదయానికి ముందే లేచి పవిత్ర నదుల్లో స్నానాలు, పిండ ప్రదానాలు, పితృతర్పణాలు, శాకాహారం తీసుకోవడం, ఈ కాలంలో పేదవారికి, అన్నార్థులకు, అవసరంలో ఉన్నవారికి దానం చేయడం, అన్నదానం, నువ్వుల దానం, వస్త్రదానం, విష్ణు పూజ, విష్ణు సహస్రనామ పారాయణ, సూర్యారాధన, రావి చెట్టు ప్రదక్షిణలు, ఆదిత్య హృదయ పారాయణ, సూర్య నమస్కార ధ్యానం చేస్తే శరీరానికి, మనసుకు ఎంతో మేలు చేసి పాపాలు తొలగిపోతాయని ఇతిహాసాల ద్వారా మనకి తెలుస్తోంది. అలాగే ఈరోజు ఆషాఢ శుద్ధ తదియ, పైగా అందరికీ ఎంతో ఇష్టమైన మంగళకరమైన శుక్రవారం. వీటన్నింటినీ మించి అత్యంత శక్తివంతమైన వారాహి నవరాత్రులలో ఇది 3వ రోజు. ఇలా ఈ 3 శుభ ఘడియలు ఒకే రోజు రావడం అనేది
చాలా అరుదైన పవిత్రమైన సమయం. మన దైనందిన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఒత్తిళ్లు ఎదుర్కొనే మనకి ఇలాంటి విశిష్టమైన రోజులు రావడం మన శక్తిని, మన భరోసాని కూడా ఇస్తాయి. అసలు వారాహి అమ్మవారు అంటే ఎవరో ముందుగా తెలుసుకుందాం. అమ్మవారు సప్త మాతృకలలో ఒకరు. సాక్షాత్తు ఆ వరాహస్వామి శక్తి నుండే ఈమె ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారి రూపం చాలా ఉగ్రంగా, కాస్త భయంకరంగా అనిపించినా తనని నమ్ముకున్న భక్తుల పట్ల అమ్మ మనసు వెన్న. ఎలాగైతే ఒక తల్లి తన బిడ్డను రక్షించుకోవడానికి ఎంతటి కఠినమైన రూపాన్నైనా ఎత్తుతుందో, వారాహి అమ్మవారు కూడా తన భక్తుల కష్టాలు తీర్చి వాళ్లను కాపాడడానికి అంత ఉగ్ర రూపాన్ని ధరిస్తుంది. ఈ ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులనే గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. సాధారణంగా పండితులు, సాధకులు తమ ఇష్టార్థ సిద్ధి కోసం ఈ రోజుల్లో అమ్మవారిని రహస్యంగా పూజిస్తూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో మనలాంటి సాధారణ గృహస్థులు కూడా ఇంట్లో అమ్మను ఎంతో భక్తితో ఆరాధిస్తారు. అందులో ఈ 3వ రోజు అయిన అమ్మవారిని తలుచుకోవడం, మనసులో దాగున్న భయాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. జీవితం పట్ల అంతులేని ధైర్యం వస్తుంది. ఈరోజు పూజ ఎలా చేసుకోవాలో అని కంగారు పడవలసిన అవసరం లేదు. అమ్మవారికి కావలసింది అలంకారాలు కాదు, మనస్సులోని స్వచ్ఛమైన భక్తి మాత్రమే. ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకుని పూజా మందిరాన్ని సిద్ధం చేసుకోండి. అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి మీ ఇంట్లో వారాహి అమ్మవారి పటం ఉంటే కుంకుమ బొట్లతో, ఎర్ర మందారాలతో, గులాబీల పూలతో అలంకరించుకోండి. ఒకవేళ వారాహి అమ్మ ఫోటో లేకపోతే కంగారు పడకండి. మీ ఇంట్లో ఉన్న దుర్గాదేవిని లేదా లక్ష్మీదేవి పటాన్ని వారాహిదేవిగా భావించి మనస్ఫూర్తిగా పూజించుకోవచ్చు. ఆ తర్వాత నువ్వుల నూనెతో కానీ, ఆవు నేతితో కానీ దీపారాధన చేయాలి. వారాహి అమ్మవారికి ముఖ్యంగా మట్టి ప్రమిదల్లో దీపం పెట్టడం లేదా కొబ్బరి చిప్పలో నూనె పోసి దీపం పెట్టడం చాలా విశేషమని మన పెద్దలు చెప్తున్నారు. ఇక నైవేద్యం విషయానికి వస్తే ఎన్నో పెద్ద పెద్ద వంటకాలు చేసేయాలని హడావిడి పడిపోయి ఒత్తిడి తీసుకోకండి. అమ్మవారికి పానకం, వడపప్పు, చనిమిడి అంటే చాలా ప్రీతి. అలాగే అల్లం వేసిన గారెలన్నా ఇష్టమే. ఇవేమీ చేసే తీరిక లేకపోతే ఉరుకులు పరుగుల జీవితంలో కనీసం ఒక్క చిన్న బెల్లం ముక్క లేదా కాసన్ని దానిమ్మ పండ్లు సమర్పించినా అమ్మ ఎంతో సంతోషంగా స్వీకరిస్తుంది. పూజ అంతా పూర్తయ్యాక ఆ ఇంట్లో అంతా నిశ్శబ్దంగా ఉన్న సమయంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని ఓం వారాహ్యై నమః అనే చిన్న మంత్రాన్ని పఠిస్తూ కుదిరితే 108 సార్లు జపించుకోండి. ఎలాంటి కల్మషం లేని మనసుతో అమ్మా నా తప్పులను క్షమించు, నా కష్టాలు తీర్చు అని అడిగితే చాలు. ఆ తల్లి కరుణ మనపై ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు శుక్రవారం కాబట్టి సాయంత్రం వేళ ఇంట్లో పూజా మందిరంలో దీపం పెట్టి లలితా సహస్రనామ పారాయణ లేదా అమ్మవారి అష్టోత్తరం చదువుకోవడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ఒక పాజిటివ్ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఏర్పడతాయి. అంతేకాకుండా ఈరోజు కేవలం నవరాత్రులే కాదు, శుక్రవారంతో కూడిన తదియ తిథి గౌరీదేవికి ఎంతో ఇష్టమైనది. అందుకే ఈరోజు పూజ చేసేవారికి అటు వారాహిదేవి ధైర్యం, ఇటు లక్ష్మీదేవి కటాక్షం, గౌరీదేవి ఆశీస్సులు ఒకేసారి దక్కుతాయి. ఆర్థిక సమస్యలతో బాధపడే వారికి ఒక మంచి దారి కనిపిస్తుంది. చేస్తున్న పనుల్లో, వ్యాపారాల్లో లేదా ఉద్యోగాల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోయి అప్పుల బాధలు క్రమంగా తగ్గి చేతిలో డబ్బు నిలవడం మొదలవుతుంది. మనమందరం రోజు ఎన్నో రకాల సవాళ్లు ఎదుర్కొంటూ ఉంటాం. కొన్నిసార్లు ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవడం లేదా ఎవరితోనూ పంచుకోలేని బాధలు మనస్సులో లోపల తొలిచేస్తూ ఉంటాయి. అలాంటి నిస్సహాయ సమయంలో మనకు అండగా ఉండేది కేవలం భగవంతుని మీద పెట్టుకున్న విశ్వాసం మాత్రమే. ఈ ఆషాఢ శుద్ధ తదియ రోజున ఆ వారాహి అమ్మవారిని మనసారా ప్రార్థిస్తే జీవితంలో ముందుకు వెళ్ళడానికి కావలసిన దారి ఆమె ఖచ్చితంగా చూపిస్తుంది. ఇక ఈరోజు పూజ చేసిన వారు ఓం శ్రీ మాత్రే నమః అని అమ్మవారిని తలుచుకోండి. వివిధ కారణాల వలన పూజ చేయలేకపోయిన వారు మదన పడకండి. మీకు పూజ ఫలితం దక్కాలంటే ఈ రోజు మీకు వీలైనప్పుడు భక్తి శ్రద్ధలతో ఓం వారాహ్యై నమః, ఓం వారాహ్యై నమః, ఓం వారాహ్యై నమః అని 108 సార్లు మనస్సులో జపించడం లేదా మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. ఆ అమ్మవారి నామాలు అందరికీ చేరేలా కామెంట్స్ రూపంలో రాయండి. 10 మంది చేత ఈ నామస్మరణ చేయించి
ఆచరించండి. ఆ పుణ్యం మీకు కూడా వస్తుంది. వీడియోని లైక్ చేయండి. ఆ అమ్మవారి ఆశీస్సులతో పాటు మన ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు కలిగి ఉండాలని, మనం చేసే పనులలో మంచి అభివృద్ధి కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఎంతో ఇష్టంగా ఈ శుభదినాన్ని జరుపుకుందాం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు. వృత్తి వ్యాపారాల్లో కొత్త ఆశలు కలుగుతాయి. ఉద్యోగాల్లో పురోగతి కనిపిస్తుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వాహన యోగం. కొత్త ఆదాయ మార్గాల కోసం కూడా ప్రయత్నాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ వారికి చాలా బాగుంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితాలు ఉంటాయి. రాజకీయాలు సామాజిక సేవా రంగాల వారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగానికి సంబంధించి మంచి సంస్థ నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఈరోజు ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి విజయాన్ని సొంతం చేసుకుంటారు. ముఖ్య విషయాల్లో ఒత్తిడి తొలగుతుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అకస్మాత్తుగా డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగులు వ్యాపారులు విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మీ నెట్వర్క్ సాయంతో బిజినెస్ పరంగా అనుకున్న ప్లాన్స్ను అమలు చేస్తారు. పెట్టుబడుల విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు లాభాలు తీసుకువస్తాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగుతుంది. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. లోహ తయారీ రంగంలో ఉన్న వ్యాపారులకు కలిసి వస్తుంది. బుకింగ్ ఏజెంట్స్కి కూడా అనుకూలమైన సమయం. ఇష్ట దైవాన్ని స్మరించుకోవాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి కొత్త ఆదాయ ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. మీ ఉద్యోగ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. అనారోగ్యాలు తప్పకపోవచ్చు. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. విద్యార్థులు ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. బ్యాంకు రుణాలకు దరఖాస్తు చేసేవారు ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ వారికి బ్యాంకర్లకు సమయం బాగుంది. ఈరోజు మీకు మంచి రోజు. పాత స్నేహితులను కలుస్తారు. ఏదైనా దూర ప్రాంత ప్రయాణానికి ప్లాన్ చేస్తారు. అవివాహితులకు సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. వ్యాపారంలో కొంతమంది భాగస్వాములుగా చేరతారు. మీరు మాట్లాడడం కన్నా వినడంపై ఎక్కువ దృష్టి పెడితే మంచిది. ఈరోజు ఈ రాశివారు శుభవార్తని వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల్లోని వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. ఈరోజు మీ మనస్సు ఆధ్యాత్మికత వైపు మళ్లుతుంది. పుణ్యక్షేత్రాలను సందర్శించడం ద్వారా ప్రశాంతతను పొందుతారు. మతపరమైన లేదా సేవాపరమైన కార్యక్రమాలకు తోచిన సాయం చేస్తారు. మీ చుట్టూ ఉన్నవారు మీకు అన్ని వేళలా సహాయ సహకారాలు అందిస్తారు. ఆర్థికంగా నైతికంగా మద్దతుగా నిలుస్తారు. ప్రతి క్షణాన్ని సంతృప్తికరంగా గడుపుతారు. ఇష్టదేవతా స్మరణ ఆనందాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. అదనపు రాబడి పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అనుకోని ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు పైచేయి సాధిస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితుల్లో ఒకరు మిమ్మల్ని పక్కదోవ పట్టించే అవకాశం ఉంది. ఆరోగ్యం పర్వాలేదు. ఆదాయానికి కొరత లేదు. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు కొంత అనుకూలంగా ఉంటాయి. చిన్న వ్యాపారులకు అనుకూలమైన సమయం. ఈరోజు ఈ రాశివారు బంధుమిత్రులతో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకండి. ప్రశాంతమైన ఆలోచనలతో ముందుకు సాగితే సంతోషంగా గడుపుతారు. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. తొందరపాటుతో ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. సహనాన్ని వదులుకోవద్దు. అతి సహనం ప్రదర్శించవద్దు. స్నేహితులు బంధువులతో కలిసి మంచి ఆహారాన్ని ఆస్వాదిస్తారు. చాలా రోజులుగా చేస్తున్న కృషి ఫలిస్తుంది. నిరంతర ప్రయత్నాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఈరోజు మిమ్మల్ని నిరాశ ఆవహిస్తుంది. షార్ట్ టెంపర్ను కంట్రోల్లో ఉంచుకోవాలి. లేని పక్షంలో పెద్ద వివాదంలో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఇది మీ సహనానికి పరీక్ష లాంటి కాలం. ఛాలెంజింగ్గా తీసుకుని ముందుకు సాగాలి. లక్ష్యం వైపు నుంచి ఏకాగ్రత మళ్ళకూడదు. ప్రేమికులు ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. అనవసరపు విషయాలపై చర్చలు ఇద్దరి మధ్య దూరాన్ని సృష్టిస్తాయి. ఇష్ట దైవాన్ని స్మరించుకోవాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు సోదరులు బంధువుల నుంచి ధనలాభం పొందుతారు. ఇంటికి బంధువుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. వాయిదా పడిన పనులను ప్రారంభిస్తారు. శుభవార్తలు అందుతాయి. సమాజ సేవలో పాల్గొంటారు. వస్తు లాభాలు ఉంటాయి.
వృత్తి వ్యాపారాల్లో చికాకులు తొలగుతాయి. ఇష్టం లేని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అధికారుల నుంచి వేధింపులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా శ్రమ పడితే మంచి ఫలితం ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో మరో అడుగు ముందుకు వేస్తారు. ఐటీ నిపుణులకు అధ్యాపకులకు అన్ని విధాలా బాగుంటుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఈ రోజు మీతో లేని వ్యక్తిని మీరు గుర్తుకు తెచ్చుకుంటారు. మీరు కమిషన్లు, డివిడెండ్లు లేదా రాయల్టీల గురించి ప్రయోజనం పొందుతారు. పిల్లలు మీరు సాధించిన విజయాలు చూసి గర్వపడతారు. కుటుంబానికి సంబంధించి ఓ విషయంలో గందరగోళంగా ఉంటారు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఈ రోజు మీతో లేని వ్యక్తిని మీరు గుర్తుకు తెచ్చుకుంటారు. మీరు కమిషన్లు, డివిడెండ్లు లేదా రాయల్టీల గురించి ప్రయోజనం పొందుతారు. పిల్లలు మీరు సాధించిన విజయాలు చూసి గర్వపడతారు. కుటుంబానికి సంబంధించి ఓ సమస్య తీరుతుంది. ఈరోజు ఆర్థికంగా బాగుంటుంది. చాలా కాలంగా మీకు రాకుండా నిలిచిపోయిన పెండింగ్ బకాయిలు వసూలవుతాయి. అది మీ వ్యాపారానికి దోహదపడుతుంది. వ్యాపార విస్తరణకు అనుకూలమైన సమయం. సాయంత్రం సమయానికి మీరు డిప్రెషన్ మూడ్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇది మీకు నిద్రను దూరం చేస్తుంది. మనసు కలతగా ఉంటే జీవిత భాగస్వామితో మనసు విప్పి మాట్లాడండి. మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి అన్ని విధాల అనుకూలమైన సమయం. ఆశించిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంలో ఉత్సాహవంతంగా గడుపుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్యాలకు ఆహ్వానాలు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. కొత్త ప్రాజెక్టుల గురించి చర్చించేందుకు మంచి సమయం. యోగా, ధ్యానం ద్వారా ప్రశాంతతను పెంచుకోవాలి. ఇంట్లో శుభకార్యం తలపెడతారు. విద్యార్థులు సులభంగా మంచి ఫలితాలు సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. ఐటీ నిపుణులకు విదేశాల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ఈ రాశి వారు శుభవార్తను వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో శుభ ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగులకు స్థానచలనం కలుగుతుంది. ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. కార్యాలయంలో సహోద్యోగులు మీ పనితీరును వ్యతిరేకిస్తారు. కొంతమంది సహోద్యోగుల మద్దతు మీకుంటుంది. మీ సానుకూల ఆలోచనలతో బాస్ చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపారం బాగా సాగుతుంది. మీ శత్రువులు, ప్రత్యర్థులు ప్రస్తుతానికి మీ వైపు కన్నెత్తి చూడరు. న్యాయపరమైన వివాదాల్లో మీదే పైచేయి అవుతుంది. అవివాహితులైన వారికి మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారంలో మీ కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఉద్యోగపరంగా కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్ లభించవచ్చు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి. ఆంజనేయ స్వామిని స్మరించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారి ఉద్యోగ, వ్యాపార రంగాలలో సత్ఫలితాలు పొందుతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తను వింటారు. స్త్రీలతో అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. విదేశాలను స్థిరపడిన బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు పోతారు. కోర్టు కేసు మీకు సానుకూలమవుతుంది. కళా, సాహిత్య రంగాలకు చెందిన వారికి సమయం కొంత అనుకూలంగా ఉంది. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. ఈరోజు పిల్లలకు సంబంధించిన సమస్యలు తీరుతాయి. ప్రేమ వ్యవహారానికి సంబంధించిన వ్యవహారంలో కొనసాగుతున్న వివాదం పరిష్కారం అవుతుంది. ఒక శుభకార్యం నిర్వహిస్తారు. కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. ప్రభుత్వ పనులు సులభంగా పూర్తవుతాయి. మీరు పనిచేసే రంగంలో మీ గొప్పతనాన్ని చాటుకుంటారు. ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై విజయాన్ని సొంతం చేసుకుంటారు. మానసికంగా ఇబ్బందులు పడకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ సృజనాత్మకత మరింత పదునెక్కుతుంది. అది మీ లైఫ్ స్టైల్ను మరింత మెరుగుపరుస్తుంది. స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెడతారు. ప్రేమికులు పెళ్లి సంబంధిత విషయాలపై చర్చిస్తారు. పెద్దల అంగీకారం కోసం ప్రయత్నాలు జరుపుతారు. దుర్గా స్తోత్రం చదవాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త పనులను ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. పలుకుబడి పెరుగుతుంది. వాహన యోగం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహం. ఆరోగ్యం అనుకూలిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. చేపట్టిన పనులు కొన్ని ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కొన్ని పనులను సకాలంలో నెరవేర్చి సంతృప్తిని పొందుతారు. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. సైన్స్, ఐటీ విద్యార్థులు రాణిస్తారు. ఆర్ట్స్, హ్యుమానిటీస్, కళలకు సంబంధించిన విద్యార్థులు కష్టపడితే మంచి ఫలితం ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ నేతలు, సామాజిక రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు. ఈరోజు అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. స్థిరమైన నిర్ణయాలతో అభివృద్ధిని సాధిస్తారు. ఇతరులను కలుపుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సరదా ప్రయాణాలు మీపై ఉన్న ఒత్తిడిని తగ్గిస్తాయి.
డబ్బు అకస్మాత్తుగా మీకు వస్తుంది. పెండింగ్ చెల్లింపులు క్లియర్ అవుతాయి. మీ నిశ్చల జీవన శైలి ఇంట్లో ప్రశాంతతను కల్పిస్తుంది. అందుకే అర్ధరాత్రి వరకు బయట తిరిగే అలవాటును మానుకోండి. మనశ్శాంతి కోసం పాకులాడతారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ మనసులో ఏదో తెలియని అలజడి ఉంటుంది. అహంకారం, కోపం తగ్గించుకుంటే మంచిది. బిజినెస్ పార్ట్నర్తో వివాదాలు తొలగిపోతాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు మానసికంగా ప్రశాంతంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుట పడడమే కాకుండా ఆదాయం పెరుగుతుంది. బంధువులతో తగాదాలు కొలిక్కి వస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబంతో ఆహ్లాదంగా గడుపుతారు. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది. ఆధ్యాత్మిక చింతన ఎక్కువవుతుంది. విద్యార్థులు సులభంగా మంచి ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు అనుకూలమైన సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి చల్లని కబురు అందుతుంది. అనవసరపు కోపాలకు లోనై పనులు చెడగొట్టుకోవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. కోర్టు కేసులు వాయిదా పడతాయి. ఈ రోజు మీకు చాలా ముఖ్యమైన రోజు. మీరు సవాళ్లను తేలిగ్గా ఎదుర్కొంటారు. ఈ రాశి వారు ఎవరికైనా సహాయం చేసి సంతోషం పొందుతారు. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక ట్రిప్కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సమన్వయం ఉంటుంది. ఈ రోజు ఈ రాశి వారు అధికంగా శారీరక శ్రమ పడాల్సి ఉంటుంది. కొన్ని సంఘటనలకు దూరంగా ఉండడం మేలు. బంధుమిత్రులతో వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో విజయావకాశాలు ఉంటాయి. విధి మీకు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పని పట్ల ఏకాగ్రతతో మునుపటి కన్నా ఉత్సాహంగా వ్యవహరిస్తారు. పనిలో సహోద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తిరీత్యా సమీప ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి వస్తుంది. మీ తోబుట్టువుల నుంచి శుభవార్త అందే అవకాశం ఉంది. ఇంటి మరమ్మతులు చేపట్టే ఆలోచన చేస్తారు. దుర్గా స్తోత్రం చదవాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రశాంతంగా గడిచిపోతుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. వాహన యోగం ఉంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులు కనపడతారు. విద్యార్థులు శ్రమ మీద పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది. ఎవరితోనూ వాదనలకు, వివాదాలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాల్లో తొందరపాటు తగదు. ఆలయాలను సందర్శిస్తారు. సంతానం కలిగే సూచనలు ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలు తలపెడతారు. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. కీలక వ్యవహారంలో ఆలోచించి అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. మీరు మీ పనిపై చాలా ఆసక్తి చూపిస్తారు. ఇల్లు, కుటుంబానికి సంబంధించి కొన్ని ఆందోళనలు తగ్గించడానికి మీ జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఉద్యోగులు సీనియర్లపై ఒత్తిడి పెంచవద్దు. వ్యాపారులు నూతన ప్రణాళికలు అమలు చేసేందుకు ఇది మంచి సమయం. ఖర్చులు అదుపులో ఉంటాయి. తద్వారా సేవింగ్స్ పెరుగుతాయి. మీ క్రియేటివిటీకి మరింత పదును పెడతారు. ఇంటిని అలంకరించుకోవడంలో మీ క్రియేటివిటీని ఉపయోగిస్తారు. ప్రేమ జంటకు ఇది అనుకూలమైన సమయం. పెళ్లి విషయంలో ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారం లభించే అవకాశం ఉంటుంది. వ్యాపారులు కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఇష్టదైవ స్మరణ శక్తినిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి కుటుంబ, వ్యక్తిగత వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆదాయం మెరుగుపడుతుంది. ప్రముఖుల నుంచి శుభవార్తలు వింటారు. అదనపు రాబడి ఉంటుంది. వస్తులాభ సూచనలు ఉన్నాయి. ఖర్చుల పట్ల జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. స్నేహితులతో వినోదాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం చాలా బాగుంది. తగినంత విశ్రాంతి అవసరం. ఉద్యోగపరంగా అనుకూలమైన కాలం నడుస్తోంది. ఇల్లు కొనే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఆశించినట్లుగా ఉంటాయి. ఉద్యోగంలో బదిలీ సూచనలు ఉన్నాయి. ఒత్తిడిని నివారించడానికి పిల్లలతో మీ విలువైన సమయాన్ని గడపండి. ఆర్థిక పరిస్థితిలో పెద్దగా మార్పులు ఉండవు. అధిక ఖర్చులను నియంత్రించేందుకు ప్రయత్నించండి. ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెట్టాలి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు కలగకుండా ముందు చూపుతో వ్యవహరించాల్సి ఉంటుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. అనవసరపు ధన వ్యయం చేయాల్సి ఉంటుంది. గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడతారు. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. సంపాదనకు, ఖర్చులకు మధ్య బ్యాలెన్స్ కుదురుతుంది. ఆర్థిక క్రమశిక్షణ అలవర్చుకుంటారు. పని భారం కారణంగా ప్రయాణాలు కూడా పెరుగుతాయి. ఇది మీలో అసహనం నింపుతుంది. ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. విద్యార్థులు ఉన్నత విద్య కోసం ప్లాన్ చేస్తారు. ఆంజనేయ స్వామిని స్మరించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగపరంగా శుభ ఫలితాలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి శుభవార్తను వింటారు. పెండింగ్ పనుల్లో చాలా భాగం శ్రమ మీద పూర్తవుతాయి.
ఆదాయం పెరుగుతుంది, కానీ ఖర్చుల పట్ల జాగ్రత్త వహించాలి. ఒక సమస్య నుంచి బయటపడతారు. రావాల్సిన డబ్బు అందుతుంది. కొత్త పనులు చేపడతారు. శుభవార్తలు వింటారు. సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్య నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యుల సలహా సంప్రదింపులు కూడా తీసుకోండి. భాగస్వాములతో లావాదేవీలు నడపడంలో తొందరపాటుతో ఉండవద్దు. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమలో ఉన్నవారు ముందడుగు వేస్తారు. ఆర్థిక, వాణిజ్య, సినిమా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలోని వారికి అనుకూలమైన సమయం. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. పనితీరుతో ప్రశంసలను అందుకుంటారు. ఈరోజు మీకు లాభదాయకమైన రోజు. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పని ఓ స్నేహితుడి సహకారంతో పూర్తవుతుంది. ఈరోజు ఓ శుభవార్తని వింటారు. వ్యాపారంలో కొత్త ఆలోచనలను అమలుపరుస్తారు. ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొంటారు. ఆరోగ్యం క్షీణిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఆర్థికంగా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. అనవసరపు వాటికి ఖర్చు చేసి ఆ తర్వాత అప్పుల కోసం పాకులాడవద్దు. శివారాధన శక్తినిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆరోగ్యం, ఆదాయం రెండూ బాగుంటాయి. వ్యాపారంలో కొంత శ్రమ, ఒత్తిడి ఉంటాయి. అనుకున్న పనులు పూర్తవడం కోసం కొద్దిగా ఎక్కువగా తిరగాల్సి ఉంటుంది. బంధుమిత్రులతో సహనంతో మాట్లాడాలి. కోపాన్ని తగ్గించుకోవాలి. బంధుమిత్రుల ప్రోత్సాహంతో శుభకార్యం తలపెడతారు. ఉద్యోగానికి సంబంధించి అనుకూల సమాచారం అందుతుంది. పాత బాకీలను తీరుస్తారు. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలను ప్రారంభిస్తారు. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితాలు సాధిస్తారు. న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్న వారికి సమయం బాగుంది. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ప్రేమ సంబంధాల పరంగా చాలా ప్రత్యేకమైన రోజు. కుటుంబంలో ఒకరిని మెరుగుపరిచే బాధ్యతను మీరు తీసుకోవచ్చు. మీ ఖర్చులు బడ్జెట్ను పాడు చేస్తాయి. అందుకే రకరకాల ప్రణాళికలు కాకుండా ఒకే ప్రణాళికతో ముందుకు సాగండి. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఈరోజు మీకు శుభదినం. వ్యాపారులు కొత్త క్లయింట్స్ను పొందుతారు. తద్వారా లాభాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. జీవిత భాగస్వామి వద్ద ఏదీ దాచవద్దు. లేని పక్షంలో అది మీ ఇద్దరి మధ్య గ్యాప్ను పెంచుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ఇష్టదైవాన్ని స్మరించుకోవాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.